హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేనైతే తోటకూర వండుతున్నానండి. తోటకూరను శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఒక్క జల్లెల్లో వేసుకోవాలి. నీళ్ళంతా అడిచిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి తోటకూర. కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి. పైనుంచి రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. కుక్కర్లో వేసిందనుకొని విజిల్ ఇచ్చారనుకోకండి. నేను విజిల్ ఇయ్యను, వట్టిగా అలా మూత పెట్టాను. నేను అందులో వాటర్ కూడా ఏమీ పొయ్యలేదు. చూడండి, మొత్తము అప్పుడు నిండుగా ఉండే, ఇప్పుడు చూడండి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్లిగడ్డ, జీలకర్ర దంచుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎల్లిగడ్డ జీలకర్ర స్మెల్ అయితే అద్రిపోతుందండి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఎంత మంచిగా తోటకూర ఉడికిందో. మళ్ళీ ఒకసారి గంటతో అలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పప్పు గుత్తితో లేదా గరిటెతో అలా మొత్తము మెత్తగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపుకు ఒక గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. పోపు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఎల్లిగడ్డ స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుందండి. అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేయలేదు ఇక్కడ, ఓన్లీ ఎల్లిగడ్డనే వేసాను. అంతేనండి, తోటకూర పోపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండుమిర్చి అయితే అందుబాటులో లేవు కానీ నేను వేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి తోటకూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.